ఎన్సీఆర్లో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యానికి అసలు కారణాన్ని గుర్తించాలని, అప్పుడే దాన్ని నిర్మూలించగలమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. వాయు కాలుష్యం ఢిల్లీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అంశమని సుప్రీం పేర్కొంది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండం ఏమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుంది. గత కొంతకాలంగా ఢిల్లీని కాలుష్య సమస్య పట్టిపీడిస్తోంది. వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా అంతంత మాత్రంగానే ఫలితం కనిపిస్తోంది. మళ్లీ యథాతథ పరిస్థితి ఉంటోంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాయు కాలుష్యం సమస్య ఢిల్లీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అంశమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీలో కాలుష్య దుస్థితి నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ చేసిన విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి గల మూలాలను మొదటగా గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాతే పరిష్కారాలను కనుగొనగలమని అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం అంశాన్ని విచారణకు స్వీకరిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. అయితే దీనికి త్వరగా పరిష్కారాలు కనుగొనడానికి మా వద్ద మంత్రదండం లేదని, సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన పరిష్కారాలను కనుక్కోవాలని సీజేఐ సూచించారు. ఈ సమస్యకు గల అన్ని కారణాలను గుర్తించాలని, కాలుష్యం సమస్యకు ఒక కారణం ఉండదని, బహుశా ప్రజలు ఒకే కారణం ఉండవచ్చని భావించవచ్చు. కానీ కాలుష్యానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. ప్రతి కారణానికి పరిష్కారాలను శాస్త్రవేత్తలు మాత్రమే కనుక్కోగలరని, ప్రభుత్వం ఏదైనా పరిష్కారంతో ముందుకు వచ్చి ఉంటుందని మేము ఆశిస్తున్నామని సీజేఐ అన్నారు. కాలుష్యంపై మేము సైతం నిరంతరం పర్యవేక్షణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అంతకుముందు జస్టిస్ బిఆర్ గవాయ్ సీజేఐగా ఉన్నప్పుడు ఆయనతో కూడిన ధర్మాసనం వాయు కాలుష్యం సమస్యపై విచారణ చేపట్టింది. విచారణ సమయంలో రాజధాని పరిసర ప్రాంతాలను ఉద్దేశించి ప్రస్తావించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు కాలుష్యాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు చేపట్టాలని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని బిఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయాలను కోర్టులు కూడా తప్పకుండా పర్యవేక్షించాలని పేర్కొంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో గాలి నాణ్యతను మరింత దిగజార్చే కారకాల్లో ఒకటైన పంట వ్యర్థాలు తగలబెట్టడం అరికట్టాలని సూచించింది. అయితే ఈ విషయంపై పంజాబ్, హర్యానాల నుంచి నివేదికలను కూడా అప్పట్లో న్యాయస్థానం కోరింది. వాయు కాలుష్య సమస్యపై శాస్త్రీయంగా ప్రణాళికాబద్ధమైన పౌర ఆధారిత హరిత వ్యూహాన్ని రూపొందించాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ, ఎన్సీఆర్లోని రాష్ట్రాలను ఆదేశించారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అటవీశాఖ అధికారులతో భూపేందర్ యాదవ్ సమావేశం నిర్వహించారు. పచ్చదనం పెంపు విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అటవీ భూమి, రక్షిత ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చిత్తడి నేలలు, క్షీణించిన అడవులు, నర్సరీల వంటి వాటిని పరిగణించాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారు. నిజానికి వాయు కాలుష్య సమస్యను పూర్తిగా నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు వాయు కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నెలకొన్న గాలి కాలుష్యంపై లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. గాలి కాలుష్యంపై కేంద్రానికి ఎలాంటి అప్రమత్తత, ప్రణాళిక, జవాబుదారీతనం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలాంటి హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. డిసెంబర్ 1న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొంతమంది తల్లులతో మాట్లాడిన వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నెలకొన్న గాలి కాలుష్యంపై చర్చించాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ప్రజలంతా వాయు కాలుష్యంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని, ప్రధాని మోదీ ఎలా నిశ్శబ్దంగా ఉండగలుగుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఢిల్లీలో ఉంటున్న నిరుపేద వ్యక్తి నుంచి ధనికుల వరకు అందరూ దీని బారిన పడుతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య సమస్య ఓవైపు ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తుంటే మరోవైపు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం చూపాలని మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్సీఆర్ వాసులను వాయు కాలుష్య సమస్య వేధిస్తుండగా మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు.